వెల్కమ్ టు మెగా9 టీవీ. భారతదేశం పాకిస్తాన్ అనగానే మనకు బార్డర్లో కాల్పులు, ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్యలే గుర్తొస్తాయి. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కొన్ని దౌత్యపరమైన మానవతా దృక్పథంతో కూడిన పనులు ప్రతి ఏటా సైలెంట్గా జరిగిపోతూ ఉంటాయి. అందులో ఒకటి తమ దేశాల్లోని జైళ్లలో ఉన్న ఒకరి ఖైదీల జాబితాను మరొకరికి అందజేసుకోవడం. తాజాగా ఇలాంటి ఒక జాబితానే న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ దౌత్యవేత్తల అధికారికంగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఒక స్పష్టమైన, కఠినమైన డిమాండ్ పెట్టింది. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 188 మంది భారతీయులను తక్షణమే విడుదల చేయాలని గట్టిగా కోరింది. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు పాకిస్తాన్ జైళ్లకు ఎలా వెళ్లారు? ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న ఆ 2008 అగ్రిమెంట్ ఏంటి? ఖైదీల మార్పిడి వెనుక ఉన్న అంతర్జాతీయ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా, పాకిస్తాన్ మధ్య 2008లో కౌన్సిలర్ యాక్సెస్ అగ్రిమెంట్ అనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా 2 సార్లు అంటే జనవరి 1వ తేదీన, జూలై 1వ తేదీన ఖచ్చితంగా రెండు దేశాలు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల వివరాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. దీనివల్ల ఏ దేశంలో ఎవరు బందీలుగా ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారం ఆయా ప్రభుత్వాలకు అందుతుంది. ఈ దౌత్యపరమైన సంప్రదాయాన్ని ఇరు దేశాలు ఎన్ని యుద్ధ వాతావరణాలు ఎదురైనా, సంబంధాలు ఎంత క్షీణించినా సరే తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాయి. తాజా మార్పిడి కూడా ఈ ఒప్పందంలో భాగమే. ఈ జాబితాల మార్పిడి ద్వారా మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. చాలా కాలంగా తమ వారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇది కొంత ఆశను కలిగిస్తోంది. కాన్సులర్ యాక్సెస్ అగ్రిమెంట్లో భాగంగా ఇరు దేశాలు తమ ఆధీనంలో ఉన్న ఖైదీల జాబితాలను షేర్ చేసుకున్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన దాని ప్రకారం భారత్ తమ జైళ్లలో ఉన్న 439 మంది పాకిస్తానీ ఖైదీల జాబితాను అందజేసింది. ఇందులో 386 మంది పౌర ఖైదీలు, 53 మంది మత్స్యకారులు ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ ఆధీనంలో ఉన్న 250 మంది భారతీయ పౌరుల జాబితాను ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్కు అందజేసింది. ఈ జాబితాలో 52 మంది పౌర ఖైదీలు, 198 మంది మత్స్యకారులు ఉన్నారని పాకిస్తాన్ తెలియజేసింది. భారత్ మాత్రం శిక్షాకాలం పూర్తి చేసుకున్న 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను త్వరగా విడుదల చేసి తిరిగి పంపించాలని పాకిస్తాన్ను కోరింది. ఇది చాలా ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే శిక్షాకాలం పూర్తయినా వారు ఇంకా జైళ్లలో మగ్గిపోవడం దురదృష్టకరం. అంతేకాదు, పాకిస్తాన్ అదుపులో ఉన్న మరో 13 మంది పౌర ఖైదీలకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని భారత్ కోరింది. వీరు భారతీయులేనని భావిస్తున్నప్పటికీ వారికి ఇప్పటి వరకు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాలపై పాకిస్తాన్ తక్షణమే స్పందించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ జాప్యం వల్ల ఖైదీల కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి. పాకిస్తాన్ జైలులో ఉన్న ఆ 188 మంది భారతీయులు ఏమైనా గూఢాచారులా లేక సైనికులా అంటే అవేమీ కాదు. వారిలో అత్యధిక శాతం మంది సామాన్య మత్స్యకారులు, కొద్ది మంది పౌరులు. అరేబియా సముద్రంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఒక ఖచ్చితమైన ఫిజికల్ బార్డర్ లైన్ అంటూ ఉండదు. గుజరాత్ తీరం నుంచి చేపలు పట్టడానికి వెళ్లే మన జాలర్లు సముద్రంలో దారి తప్పో లేదా వాతావరణం అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశిస్తారు. వెంటనే పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ పడవలను సీజ్ చేసి జైళ్లలో పెడుతుంది. చదువులేని సామాన్య జాలర్లు శిక్షాకాలం పూర్తయినా కూడా సరైన డాక్యుమెంట్లు లేక ఏళ్ల తరబడి అక్కడే నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇండియా కూడా తమ జలాల్లోకి వచ్చే పాకిస్తాన్ జాలర్లను ఇలాగే అరెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మానవతా దృక్పథంతో శిక్ష పూర్తయిన వారిని వదిలేయడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇరు దేశాల మధ్య ఈ ఖైదీల మార్పిడి అనేది కేవలం ఒక చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో చూడాల్సిన అంశం. అనేక మంది నిస్సహాయులు సరిహద్దు వివాదాల మధ్య చిక్కుకుని తమ జీవితాలను కోల్పోతున్నారు. గత దశాబ్ద కాలంగా చూస్తే 2014 నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్ నుండి 2661 మంది భారతీయ మత్స్యకారులు, 78 మంది భారతీయ పౌర ఖైదీలు స్వదేశానికి తిరిగి వచ్చారు. కేవలం 2023 నుండి ఇప్పటి వరకు 500 మంది భారతీయ మత్స్యకారులు, 20 మంది భారతీయ పౌర ఖైదీలు విడుదలయ్యారు. ఈ సంఖ్యలు ఈ సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి జాబితాల మార్పిడి సమయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి భారత్ పౌరులుగా నిర్ధారణ అయిన 188 మందిని తక్షణమే విడుదల చేయాలంది. అలాగే మిగిలిన ఖైదీలకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్ కల్పించాలి అని డిమాండ్ చేసింది.
కాన్సులర్ యాక్సెస్ అంటే పాకిస్తాన్లోని మన ఇండియన్ ఎంబసీ అధికారులు వెళ్లి ఆ జైలులో ఉన్న భారతీయులను కలిసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని, వాళ్ళ చట్టపరమైన సమస్యలను అడిగి తెలుసుకునే ఒక హక్కు. అంతేకాకుండా పాకిస్తాన్ కస్టడీలో ఉన్న భారతీయ మత్స్యకారుల పడవలను కూడా తిరిగి అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి ఇండియా ఎప్పటికప్పుడు పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతూనే ఉంది.